పార్వతీ ఆషాఢ మాసంలో జ్యేష్ఠ మాసంలో గంగా అవతరణ నాడు కాశీకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు ఇబ్బందిగా 106 107 అయింది. భగవంతుడి అనుగ్రహంతో మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాగం చేసే యోగ్యతని కలిగి ఉన్నాను. చాలా పెద్ద విషయం ఇది. వచ్చిన ఇబ్బంది కూడా చాలా సామాన్యంగా రాలేదు, ప్రాణాల మీదకి వచ్చింది. దీనికంతా విశ్వేశ్వరుడు గౌరీ కేదారేశ్వరుడు అనుగ్రహము కారణం. కాలభైరవుడు వాళ్ళ యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఇవాళ ఈ యాగం చేసేంత శక్తి వచ్చింది. నిన్న యాదృచ్ఛికంగా గంగలో ఒక హార్ట్ డాక్టర్ పరిచయం అయ్యి ఆయన అడిగారు, ఏదో విషయంలో హార్ట్ డాక్టర్ అంటే నాకు ఇట్లా అయిందని చెప్పాను. ఆగస్టు 1వ తారీఖు చేశారు ఆపరేషన్ అంటే మీరు ఇన్ని మెట్లు దిగి తప్పడం చేస్తున్నారు, మీకు ఏదో దైవశక్తి ఉన్నది అని ఆయన నిన్న అని వెళ్ళారు. సరే ఇప్పుడు ఎప్పుడైనా చెయ్యాలి. ఆగస్టు 9వ తారీఖు అనుకున్నాము, శ్రావణ పూర్ణిమ మొదటి పర్వం అనుకున్నాము. ఆద్యంతంలో ఎప్పుడప్పుడు ఋతువులోనే జరగాలి అని చాలా ఆశతో ఆరంభించాము. ఆగస్టు 9వ తారీఖు యాగం జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రకృతంలో ఇవాళ ఆదివారం అమావాస్య, మహాపక్ష అమావాస్య, ఈరోజు ఈ యాగం జరగడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. కారణం ఏంటంటే అసలు యాగం కాదు కదా, ఇంట్లో అగ్నిహోత్రాలు చేసే శక్తి కూడా లేని ఒక చిన్న ఇబ్బందుల్లో పడిపోయాను. సరే ఇవాళ అన్నీ దాటుకుని వచ్చాము. ఇది అర్ధుడు వాళ్ళంతా అర్చకులంతా ఇక్కడ ఉండమని చెప్పండి. అర్చకులంతా ఇక్కడ ఉండండి. బ్రహ్మగారు ఏదో చెయ్యాలి, నేను ఏదో వేరే పనిలో ఉన్నాను, అసలు చేతకన్నా ఏదో చేయాలనుకున్నాను. ఇది ఆధాన ప్రబుద్ధి, ఇది 18వ పశుబంధం. ఇక్కడ కాశీలో చేయాలని మొదట్లో అనుకుని ఇంట్లోంచి బయలుదేరాను. అయితే ఎంతవరకు సాధ్యం అంటే కాలభైరవుడు ఎప్పుడు తోస్తే అప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఏమిటో తెలియదు. ఇప్పుడు ప్రకృతంలో ఈ అర్చకులు 6గురికి అష్టోత్తర శత సహస్రములతో దక్షిణాదానం చేయబోతున్నాం. అనగా ఒక్కొక్కరికి 18,000 రూపాయలు. ఇది 18వ పశుబంధము, 18,000 రూపాయలు దక్షిణాదానం చేయబోతున్నాము. ఎక్కించదు తీసుకొని వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇతోధికంగా కాశీవాసం చేస్తూ త్వరలో జరగబోయే జ్యోతిర్వాయుపేయ యాగం ఇంకా అవకాశం ఫిబ్రవరి మాసంలో ఉన్నది. అందరూ ఇప్పుడెట్లయితే నాకు అందరూ సహకరించారో అందరూ ఆ రోజు కూడా సహకరించి ఈ యాగాన్ని ఇక్కడ గంగా పరివాహక ప్రాంతంలో 2-3 స్థలాలు చూసాను. ఎక్కడ జరుగుతుందో తెలియదు. నారాయణ కాబడి గారు ఆయన యజ్ఞస్వరూపుడు అని చెప్పచ్చు. ఏది అడిగితే అది వెంటనే 2-3 రోజులుగా ఆయన పడుతున్న శ్రమ చూస్తే ఇవాళ ఈ యాగం జరగడానికి ప్రధానమైన కారకులు వారు. అలాగే మా అన్నయ్య గారు రాఘవ స్వామి గారు ఇక్కడ చాలా ఏర్పాటు చేసి ఎలా అయితే నిర్భయంగా చేసుకోవడానికి వారు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇది ఎక్కించే దక్షిణ స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించారు. నమః పార్వతీ పతయే.